శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి పర్వదినం రోజు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించండి. లేదా సీతారాములు ఉన్నటువంటి చిత్రపటాన్నైనా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే శ్రీరామనవమి రోజు రాముల వారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ వేదంలో పురుష సూక్తం అని చెప్పారు. ఆ పురుష సూక్తం చాంటింగ్ సెల్లో పెట్టుకోండి. పురుష సూక్తం చాంటింగ్ సెల్లో పెట్టుకొని పంచామృతాలతో శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి అభిషేకం చేసుకోండి. విగ్రహం లేని వాళ్ళు ఏం చేయాలి? దానికి కూడా శాస్త్రంలో ఒక విషయం చెప్పారు. శ్రీరాముడి విగ్రహం లేని వాళ్ళు శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణెం కానీ ఒక రాగి నాణెం కానీ తీసుకొని దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలా చేసుకున్న విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. అభిషేకం చేసేటప్పుడు మాత్రం పురుష సూక్తం చాంటింగ్ పెట్టుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే శ్రీరామనవమి రోజు దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల ఆలయానికి వెళ్ళి కళ్యాణాన్ని చూడటం, కళ్యాణం అక్షింతలు తెచ్చుకోవటం, ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సును ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శ్రీరామనవమి రోజు తప్పకుండా చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది. దాన్ని గారుడీ పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడని గరుడ పురాణంలో ఉంది. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి? ఆ రోజు ఎందుకు ఈ మంత్రం చదవాలంటే, ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి బతికించేటటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది. అది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం. ఎవరైనా మీ ఇంట్లో మంచం మీద ఉన్నవాళ్ళు, చనిపోయే స్థితిలో ఉన్నవాళ్ళు తీవ్రమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్యాల నుంచి బయటికి రావడానికి ఇంటి యజమాని ఈ మంత్రం శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో వీలైనన్ని సార్లు చదవాలి. అలా చదివితే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, కారణం తెలియని అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, అపమృత్యు దోషాల వల్ల ఎప్పుడు దెబ్బలు తగులుతున్న వాళ్ళు, వాటన్నిటి నుంచి బయటపడతారు. బ్రహ్మాండమైన ఆరోగ్యము, బ్రహ్మాండమైన ఆయుష్ వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. ఇది మంత్రం. యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. శ్రీరామనవమి ఉదయం 10 నుంచి 12 మధ్యలో ఈ మంత్రం చదువుకోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే మరి సంవత్సరం మొత్తం కూడా కష్టాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఏ కష్టము రాకూడదు. సంవత్సరం మొత్తం ఆర్థిక కష్టాలు ఉండకూడదు, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, కుటుంబ సమస్యలు ఉండకూడదు. సంవత్సరం మొత్తం ఏ కష్టము లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఓం రామ్ అని 8 సార్లు చెప్పండి. రామ్ 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 అని 8 సార్లు చెప్పి మమ విపదం నాశయ స్వాహ అనండి. విపదం అంటే కష్టం, మమ విపదం అంటే నా కష్టాలు, నాశయ స్వాహ నశించిపోవాలని అర్థం. శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదవండి. అసలు ఎవరైనా 108 సార్లు శ్రీరామనవమి రోజు రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రం చదివితే వాళ్ళకి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే ఆ కష్టాలకు పరిష్కార మార్గం తెలిసిపోతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి శ్రీరామనవమి రోజు ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా? ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.